మన ఓటు లెక్క భవిష్యత్తును ఎదురు చూస్తున్నాం. రానున్న ఎన్నికలలో చింతలపూడి నియోజకవర్గం నుండి 8 మంది బరిలో ఉన్నారు. ఈ 8 మంది బరిలో ఎస్కే రాణి మౌలగా, ఏకైక మహిళగా, ఒక అడ్వకేట్గా చింతలపూడి నియోజకవర్గం నుండి గాజు గ్లాసు గుర్తుపై నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. రానున్న ఎన్నికల కోసం ఎదురు చూస్తున్న మనము ప్రతి సమస్య ఓటుతోనే ముడిపడి ఉందనే విషయాన్ని ప్రజలందరూ గమనించాలని నేను కోరుకుంటున్నాను. చింతలపూడి నియోజకవర్గంలో రాష్ట్రం విడిపోకముందు ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే వచ్చారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత మన మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎమ్మెల్యే చింతలపూడి నుంచి వస్తే రెండవసారి మన వైఎస్ జగన్ గారి యొక్క పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలుపొంది మరి 5 years ఇక్కడ ఎమ్మెల్యేగా ముందుకు కొనసాగారు. మరి ఇప్పుడు మన ఎన్నికలు రాబోతున్నాయి. ఒక సమర్థవంతమైన ఎమ్మెల్యేని ఎన్నుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మరి ఈ రోజున చాలామంది పోటీ చేసి డబ్బులతో మనుషులను కొనాలనుకుంటున్నారు, కొనగలము అనుకుంటున్నారు. ఈ చింతలపూడి నియోజకవర్గంలో ఒక గొప్ప వ్యక్తులు ఉన్నారు. ఒకనొకప్పుడు కోటగిరి విద్యాధరరావు గారు ఇండిపెండెంట్గానే పోటీ చేసి ఉన్నారు. చేసిన తర్వాతే పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ చింతలపూడి నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ తీర్చాలంటే ఖచ్చితంగా ఎమ్మెల్యేలు యాక్టివ్ పార్టీ తీసుకోవాల్సి ఉంది. కానీ ఈ రోజున ఈ ముగ్గురు ఎస్సీ కాన్స్టిట్యున్సీ అయింది. ఎస్సీ కాన్స్టిట్యున్సీలో క్యాప్ ఎస్సీలే లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయం మేరకు కొంతమంది ఎస్సీలకు రాజ్యాంగపరంగా సీట్లు కేటాయించడం జరిగింది. అయితే ఈ సీట్లు కూడా దుర్వినియోగం అవుతున్నాయి తప్ప నిజముగా ఎస్సీలలో కూడా సమర్థవంతమైన ఎమ్మెల్యేలను ఎన్నుకునే పరిస్థితి ఇక్కడ లేదని అర్థమైంది. ఈ రోజున చింతలపూడి నియోజకవర్గంతో పాటు 15% ఎస్సీలు అక్కడక్కడ పోటీ చేస్తున్నారు. అంబేద్కర్ ఆశ మేరకు ఖచ్చితంగా ఎస్సీలు సమాజ స్థాపనకై పాటుపడాలని, ఇక్కడున్న అన్ని వర్గాలకు న్యాయం చేయాలని ఈ రోజున రాజ్యాంగ పరంగా కల్పించబడిన ఎస్సీలు అక్కడక్కడ పోటీ చేస్తున్నారు. ఒక విషయం గమనించండి. ఈరోజు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే చింతలపూడి నియోజకవర్గంలో ఇన్ని సమస్యలుంటే ముగ్గురు కాంగ్రెస్ నుంచి, తెలుగుదేశం నుంచి, వైఎస్ఆర్ నుండి పోటీ చేసి ఎమ్మెల్యేలు అయ్యారు. ఈ ఎమ్మెల్యే ఎప్పుడైనా ఎక్కడైనా మా చింతలపూడి నియోజకవర్గంలో రోడ్లు లేవు, డ్రైనేజ్ సిస్టమ్ లేదు, నిరుద్యోగ సమస్య ఎక్కువైంది, అన్నపట్ల హాస్పిటల్ లేదు, చాలా మంది చదువుకున్న వారు ఉన్నారు, ఏ విధంగా తీర్చలనే పరిస్థితి లేదు, రైతులకు సరైన గిట్టుబాటు ధర లేదు, విద్యార్థులకు ఉద్యోగాలు లేవు, ఉన్న ఉద్యోగాలలో కూడా ఈ రోజు జీతాలు ఇవ్వలేని పరిస్థితి, అలాగే వృద్ధులుంటే వృద్ధులకు కూడా పెన్షన్ ఇవ్వలేని పరిస్థితి, ఒక ఇంట్లో 2 ముగ్గురు ఉంటే ఒక్కడికే ఇవ్వడం తప్ప మరి వీరైతే ఏ పార్టీలో వాళ్ళ ఫ్యామిలీలో 4 ఎమ్మెల్యేలు ఉండొచ్చు, 4 ఎంపీలు ఉండొచ్చు, 4 ఏమైనా పక్కల్లో ఉండొచ్చు. కానీ మరి ఇంట్లో ఎవరన్నా 2 ముగ్గురు వృద్ధులుంటే ఒకే పెన్షన్ ఇస్తున్నారు. అన్ని వర్గాలు పేద పరిస్థితులు ఉన్నాయి. వేల మందికి ఎన్నో లోన్స్ లేవు, సరిగా ఇల్లు కట్టుకునే లోన్స్ కూడా శాంక్షన్ అవ్వని పరిస్థితి ఉంది. చాలా మంది ఈ రోజున ఎస్సీలకే కాదు, ఎస్సీలతో పాటు అన్ని కులాల వారు దాగవని పరిస్థితిలో ఉన్నారు. అది తెలుసుకోవాల్సిన బాధ్యత మీకుందని నేను ముందుకొచ్చి అడుగుతున్నాను. ఇంతకాలము మీరు ఎన్నోసార్లు ఓటు వేశారు. ఈ ఒక్కసారి మాత్రం మేము ఓట్లకి డబ్బులకి అమ్ముడు పోమనే విషయాన్ని మీరు తెలుసుకోవాలని అడుగుతున్నాను. నేనే ఎమ్మెల్యేనైతే ఖచ్చితంగా ఈ రోజున చింతలపూడి నియోజకవర్గంలో రోడ్లు లేవు, డ్రైనేజ్ లేదు, నిరుద్యోగ సమస్య ఉంది, చాలా మందికి పేదలకు ఇల్లు లేవు, ఒక సెంటు భూమి లేదు, 1000 ఎకరాలు ఇక్కడ ఉన్నాయి. ఈ 1000 ఎకరాలు పెద్దవాళ్ళు వాళ్ళ చేతుల్లో పెట్టుకుని ఈ రోజున పేదవాళ్ళు అన్యాయం చేస్తున్న విషయాన్ని మీరు గమనించాలని అడుగుతున్నాను. ఇంత
చరిత్ర వలసపూర్ నియోజకవర్గంలో ఖచ్చితంగా మెడికల్ కాలేజ్ కట్టాలి, 100 పడకల హాస్పిటల్ నిర్మించాలి. ఇప్పటికొచ్చి ఆ పార్టీ మీద వీరి మీద దెబ్బలాడుకుంటున్నారే తప్ప ఈ రోజు వరకు పోలవరం ప్రాజెక్టే పూర్తి కాని పరిస్థితిలో ఉంది. ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఎస్సీ నియోజకవర్గం కాబట్టి కొంత ఎస్సీ కోసం మాట్లాడాలి. ఎస్సీ నియోజకవర్గంలో ఈ రోజున నేను చెప్పాల్సింది ఏంటంటే ఎస్సీ కార్పొరేషన్లు రద్దు చేసిన ఘనత వైఎస్ఆర్ పార్టీకి ఉంది. ఈరోజు ఆలోచించండి. అన్ని వర్గాలతో పాటు అన్యాయం అవుతూనే ఉన్నాయి, కానీ ఇచ్చిన రాయితీలు కూడా తీసేస్తున్నారే. ఒక్కసారి మాత్రం ఈ రోజున మీరు ఆచితూచి ఓటు వేయాలని, నేనే ఎమ్మెల్యేనైతే ఖచ్చితంగా ఓట్లు వేస్తానని, ప్రతి చోటకైతే డ్రైనేజ్ లేదు మేడం అని అనుకుంటున్నారు, డ్రైనేజ్ సిస్టమ్ కడతానని, 100 పడకల హాస్పిటల్ ఖచ్చితంగా నిర్మిస్తానని, రైతులకు సమస్యలు ఖచ్చితంగా తీరుస్తానని, కల్తీ మద్యములు ఖచ్చితంగా ఇక్కడ రద్దు చేస్తానని, మెడికల్ కాలేజ్ పెడతానని, ఖచ్చితంగా ఈ చిత్రపూడి నియోజకవర్గంలో చరిత్ర ఉన్న చిత్రపూడి నియోజకవర్గంలో 1000 ఎకరాలున్న ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా నేను మెడికల్ కాలేజ్ తీసుకొస్తానని మీకు వాగ్దానం చేస్తున్నాను. ఇదే ఆఖరి అవకాశం, టైం లేదు, చూసే పరిస్థితి వస్తుంది. ఈ రోజున ఈ పార్టీలు బస్సులు వేసి మనుషులను తరలించి కూలికి తీసుకెళ్తున్నారు. ఇదే జనం వైఎస్ఆర్, ఇదే జనం కాంగ్రెస్, ఇదే జనం బీజేపీ, ఇదే జనం జనసేన, ఇదే పరిస్థితి. కూలికి తీసుకెళ్తున్నారు, లేకపోతే ఏమైనా ఇస్తారు. ఈ 10 రోజులు మాత్రమే 10వ తారీఖున బాలికి నిలబడి మాకు 5 ఓట్లున్నాయి, 6 ఓట్లున్నాయి, 10 ఓట్లున్నాయి, ఒక ఓటు అందలేదని అడిగిన మనము ఎందుకు బానిసత్వం చేయాల్సిందో ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు తెలుగుదేశం ఎమ్మెల్యేని, కాంగ్రెస్ ఎమ్మెల్యేని, వైఎస్ఆర్ ఎమ్మెల్యేని ఇప్పుడు చూసారు. మీరు చూసిన మీకు మరొకసారి వారికి అవకాశం ఇస్తే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించుకోండి. ఒక చదువుకున్న మహిళగా ఖచ్చితంగా నేను ఆల్రెడీ నా మేనిఫెస్టో ఉంది, నేను రిలీజ్ చేశాను. ఇంకా కొద్ది రోజులు మాత్రమే టైం ఉంది. మీరు ఒక్కసారి ఆలోచించి మీ ఓటు నమ్ముకోవద్దని ఖచ్చితంగా నేనైతే వాగ్దానం చేశానో ఆ వాగ్దానాలతో పాటు ఖచ్చితంగా పక్కా రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్ ఖచ్చితంగా పూర్తి చేస్తానని, జన సమస్యలు తీరుస్తానని, మరొక హైదరాబాద్ గా ఈ చిత్రపూడి నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతానని మీకు వాగ్దానం చేస్తున్నాను. ఓట్లు కమ్మడిపోయినంత వరకు ఇదే పరిస్థితి. ఎంతకాలం ఈ బానిసత్వం చేయాలి? ఎవ్వరు వీధుల్లోకి ఈ ఎమ్మెల్యేని రానివద్దని కోరుకుంటున్నాను. నేను ధైర్యంగా ఒక మహిళగా చదువుకున్న వ్యక్తిగా నేను కూడా 4 సార్లు బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేశాను, ఒకసారి ఎంపీగా పోటీ చేశాను. చేసి ప్రజలను సమర్థవంతంగా చేయాలని ఎంత చూసినా ఈ ప్రజలు ఎక్కడో అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇక్కడ చిత్రపూడి నియోజకవర్గంలో అందరూ ఎస్టీగా నిలబడ్డారు, అందరూ అంబేద్కర్ దిశతో నిలబడ్డారు, కానీ అంబేద్కర్ యొక్క ఆశయాలను తొమ్మలో తప్పుతున్నారు. ఇలాంటి ఎస్సీలకు అంబేద్కర్ ఏమని చెప్పలేదు. సమర్థవంతమైన ఎస్సీలు మాత్రమే పరిపాలించి అన్ని కులాలకు సమాజ స్థాపనకు పాటుపడాలని అంబేద్కర్ రిజర్వేషన్ ఇస్తే ఈ రోజున రిజర్వేషన్ పొందుతున్న అందరూ అంబేద్కర్ నామాన్ని కలుస్తున్నారు. ఆలోచించండి. ఇదే అక్కడ అవకాశం చెప్పాలంటే చాలా ఉంది. నేనైతే వదలదలుచుకోలేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తప్పుడు వెనక్కి తీసి ఖచ్చితంగా బయట పెట్టాల్సిన సమయం వచ్చింది. ఒక మహిళగా ఈ ముందుకు వచ్చాను. ఇక్కడ 4 మండలాలు ఉన్నాయి, 120 గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలోనూ పేదలకు, మహిళలకు కుటీర పరిశ్రమలు పెట్టాలి. ఆ కుటీర పరిశ్రమలు పెట్టకుండా ఈ రోజు 150 మంది మహిళలు పేదవాళ్ళు అయితే వాళ్ళకి డాక్టర్ గ్రూపులు ఇచ్చేసి అప్పులు ఇచ్చి ఆ కట్టుకునే పరిస్థితి లేక ఎంతమంది మహిళలు బాధపడుతున్నారు మీకు అర్థం కావటం లేదు. కనీసం డబ్బులు సంపాదించి డాక్టర్ గ్రూపులు కట్టాలంటే ప్రతి గ్రామంలోనూ మహిళలకు కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. మీకు అర్థం కాని పరిస్థితి ఇంకా కూడా ఈ రోజున ఇంతమంది మహిళలు ఉంటే ఈ చిత్రపూడి నియోజకవర్గంలో ఎన్నో చోట్ల మరుగుదొడ్లు లేవు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా తప్పులు కనిపిస్తాయి. ఇది కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీ నిర్లక్ష్యమే. ఈ రోజున
సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈరోజు పోటీ చేసి ఇక్కడ ప్రజలకు ఏమి చేశారని నేను అడుగుతున్నా. ఆలోచించండి. సెంట్రల్ లైటింగ్ ఇక్కడ లేకుండా అయిపోయింది. మరి పోలీసు వారు ఎక్కడైనా చచ్చిపోతే తీసుకున్నారు, కనీసం పోలీసుల ముందు యాక్షన్ తీసుకుంటారు. అసలు పోలీసులే ఏ పేటలో ఏ రోడ్లో పోలీసు కనపడ్డం. కారణం ఏంటి? ఇక్కడ ఉద్యోగిస్తామని చెప్పిన మీరు ఈ రోజున పోలీసులనే పెట్టలేకపోతున్నారు, రక్షిస్తామంటున్నారు. మీరు ఎవరిని రక్షిస్తారు? డాక్టర్లు లేరు, లేడీ డాక్టర్లు లేరు, పోలీసులు లేరు. ఈ రోజున మీరందరూ కూడా ఇది ఆఖరి అవకాశం. ఈ చింతలపూడి నియోజకవర్గం చాలా తెలివైన వారు. మీకు ముందే చెప్పాను, కోటగారి విద్యాధరరావు గారు ఇక్కడ ఇండిపెండెంట్ గా పోటీ చేసి అసెంబ్లీకి వెళ్ళిన ఘనత కోటగారి విద్యాధరరావు ఉంటే ఈ రోజు ఎస్ఏ గారికి గ్లాసు గుర్తుతో అసెంబ్లీకి ఎంటర్ అయ్యే అవకాశం ప్రజలలో మీరు కల్పించాలని నేను కోరుకుంటున్నాను. ఎవ్వరు సరిపోరు, ఎవరు అసెంబ్లీకి వెళ్ళడానికి రైట్ లేదు. నేను 1500 ఇస్తాం, 4000 ఇస్తాం, 4000 ఏప్రిల్లో ఇచ్చేస్తారంట ఒక పార్టీ. ఎక్కడికి వస్తారు మీరు? ఎక్కడి నుంచి వస్తారు డబ్బులు? మీరు ఎక్కడి డబ్బులు? ఎవరు ఈ డబ్బులు పంచుతారా? ఈ రోజు 2000 పంచుతారా? ఈ 2000 1800 రోజుల వరకు మళ్ళా ఎన్నికలు రావు. ఈ 1800 రోజులు డివైడెడ్ బై మీకు 2000 ఇస్తే ఒక్క రూపాయి అమ్మడిపోతున్నాం మనం. ఆలోచించండి. ఇదే ఆఖరి అవకాశం. నేనే ఎమ్మెల్యేనైతే మరొకసారి చెప్తున్నాను, పక్కా రోడ్డు నియమిస్తాను, డ్రైనేజ్ సిస్టమ్ కడతాను, నిరుద్యోగ సమస్యలు తీరుస్తాను, రైతుల సమస్యలు గిట్టుబాటు ధర పెంచుతాను, విద్యార్థులకు మంచి అవకాశాలు కల్పిస్తాము. ఈ రోజున మహిళా డాక్టర్లు లేరు, మహిళా డాక్టర్లతో పాటు 100 పడకల హాస్పిటల్ నిర్మిస్తాను, వాగ్దానం చేస్తున్నాను. 100 పడకల హాస్పిటల్తో పాటు ఖచ్చితంగా ఈ చింతలపూడి నియోజకవర్గంలో మెడికల్ కాలేజ్ పెట్టడానికి సాయశక్తుల అసెంబ్లీలో ఎంట్రై పోరాటం చేస్తానని మీకు హామీ ఇస్తూ మరొకసారి చెప్తున్నా, ఈ యొక్క చింతలపూడి నియోజకవర్గాన్ని హైదరాబాద్ గా తీర్చిదిద్దుతానని మీ అందరికీ మనవి చేస్తూ హామీ ఇస్తూ జై భీమ్, జై భారత్.